ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? మరో 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఓటేయాలని భావిస్తున్నారు? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కట్టబెట్టబోతున్నారు? ఎవరికి అధికారాన్ని ఇవ్వబోతున్నారు? ఎవరు వస్తే అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని వారు భావిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి 3 సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ మూడెలా ఉందనేది వారు సర్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సర్వేల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ ఏంటి, అసలు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఆ 3 సర్వేలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ 3 సర్వేలు ఏంటంటే రైజ్ అనే సర్వే సంస్థ ఒకటి, నెక్స్ట్ కేకే సర్వేస్ అనే సంస్థ ఒకటి, నెక్స్ట్ పోల్ పల్స్. ఈ 3 సంస్థలు చేసినటువంటి సర్వేలు రిపోర్ట్స్ ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రైజ్ సర్వే కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లు, వైసీపీ కేవలం 1 స్థానంలో మాత్రమే పరిమితం కాబోతున్నట్లు, మరో 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది, 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా రైస్ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా రైస్ సంస్థ తెలియజేస్తుంది. వైజాగ్లో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి 10, వైసీపీ 2, అలాగే 3 చోట్ల హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ, మరో 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందని రైస్ సంస్థ తెలుస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ, మరో 2 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంది అంటూ కూడా రైస్ సంస్థ తెలుస్తుంది. గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 1 అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 1 అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, 4 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ రైస్ సంస్థ తెలియజేస్తుంది. నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, అలాగే మరో 3 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీకి 0 అంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక గెలిచే స్థానాలు ఒక 3 చోట్ల అయితే హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. వాటిలో ఏదైనా వైసీపీ గెలిస్తే గెలవచ్చు, కానీ నెల్లూరు జిల్లా ఈసారి 7 స్థానాలు మాత్రం టీడీపీ కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా రైస్ సంస్థ తెలుస్తుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 5, వైసీపీ 5, మరో 4 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 1 చోట, వైసీపీ 5 చోట్ల, మరో 4 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా రైస్ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 చోట్ల టీడీపీ కూటమి, 6 చోట్ల వైసీపీ, మరో 4 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 చోట్ల టీడీపీ కూటమి, 1 చోట వైసీపీ,
మరో 5 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైస్ సంస్థ చేసిన సర్వే ప్రకారంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా 97 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని, 34 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని, మరో 44 స్థానాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా రైస్ సంస్థ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ కేకే సర్వేస్ చూసుకున్నట్లయితే కేకే సర్వేస్ ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 6 చోట్ల, వైసీపీ 1 చోట, మరో 3 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కేకే సర్వీస్ తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయనగరంలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల టీడీపీ, 3 చోట్ల వైసీపీ, మరో 3 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా కేకే సర్వీస్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వైజాగ్లో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 చోట్ల టీడీపీ కూటమి, 4 చోట్ల వైసీపీ, మరో 5 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 చోట్ల టీడీపీ కూటమి, 3 చోట్ల వైసీపీ, మరో 9 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 1 చోట వైసీపీ, మరో 5 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. నెక్స్ట్ కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 చోట్ల టీడీపీ కూటమి, 1 చోట మాత్రమే వైసీపీ, మరో 8 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 8 చోట్ల, వైసీపీ 1 చోట, మరో 8 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ కేకే సర్వీస్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, మరో 6 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ కేకే సర్వీస్ తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 చోట్ల టీడీపీ కూటమి, 2 చోట్ల వైసీపీ, మరో 4 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 1 చోట, వైసీపీ 6 చోట్ల, మరో 3 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 1 చోట, నెక్స్ట్ 6 చోట్ల వైసీపీ, మరో 7 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కేకే సర్వీస్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 చోట్ల టీడీపీ కూటమి, 1 చోట వైసీపీ, 5 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ కేకే సర్వీస్ తెలియజేస్తుంది. ఓవరాల్గా ఉన్నటువంటి హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది సో అన్నట్లుగా ఈ కేకే సర్వీస్ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 71 స్థానం ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది అన్న నేపథ్యంలో మరో 71 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. కాబట్టి కేకే సర్వీస్ ప్రకారంగా టీడీపీ కూటమి రానున్నటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఇక పోల్ పల్స్ అనేటువంటి సర్వే ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, మరో 4 చోట్ల వైసీపీ, 2 చోట్ల హోరాహోరీ ఉండే అవకాశం ఉందని తెలియజేస్తుంది. విజయనగరంలో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల టీడీపీ, 5 చోట్ల వైసీపీ, మరో 2 చోట్ల హోరాహోరీ పోరు ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్లో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 12 చోట్ల, వైసీపీ 2 చోట్ల, హోరాహోరీ పోరు 1 చోట ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 చోట్ల టీడీపీ కూటమి, 6 చోట్ల వైసీపీ, మరో 2 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందంటూ పోల్ పల్స్ అనేటువంటి సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 చోట్ల టీడీపీ కూటమి, 2 చోట్ల వైసీపీ, ఇక్కడ హోరాహోరీ ఏముండదు, క్లియర్గా 13 చోట్ల టీడీపీ గెలవబోతుంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 3 చోట్ల వైసీపీ, మరో 2 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందంటూ ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 చోట్ల టీడీపీ కూటమి, 2 చోట్ల వైసీపీ, మరో 3 చోట్ల హోరాహోరీ పోరు ఉంటుంది.
నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, నెక్స్ట్ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, మరో 2 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం అయితే కనపడుతూ ఉంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాలని టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంటే 3 చోట్ల మాత్రమే వైసీపీ సత్తా చాటబోతుందని, మరో 2 స్థానాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ పోల్ పల్స్ అనేటువంటి సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ పోల్ పల్స్ అనేటువంటి సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 1 చోట టీడీపీ కూటమి, 7 చోట్ల వైసీపీ, 2 చోట్ల హోరాహోరీ పోరు ఉండబోతుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 8 చోట్ల వైసీపీ, 2 చోట్ల హోరాహోరీ పోరు ఉండబోతుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, 3 చోట్ల మాత్రమే వైసీపీ, 1 చోట హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది అన్నట్లుగా పోల్ పల్స్ అనేటువంటి సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. 53 స్థానాల్లో వైసీపీ రాబోతున్నట్లుగా, మరో 24 స్థానాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైజ్ సంస్థ ప్రకారంగా, కేకే సర్వే సంస్థ ప్రకారంగా, పోల్ పల్స్ సంస్థ చేసినటువంటి సర్వేల ప్రకారంగా చూసుకున్నా, ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమే సత్తా చాటబోతుంది, టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకైతే క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.